లెట్స్ ఇక్కడ నాకు ఒక క్లిప్ ఉంది. ఈ క్లిప్ నేను డ్యూరేషన్ అడ్జస్ట్ చేసుకోవాలి అంటే ఇక్కడ సెలెక్షన్ టూల్ యాక్టివేట్లో ఉన్నప్పుడు క్లిప్ స్టార్టింగ్లో కానీ ఎండింగ్లో కానీ కర్సర్ ప్లేస్ చేస్తే ఇలా నాకు ఒక రెడ్ కలర్ యారో అనేది ఎనేబుల్ అవుతుంది. సో ఈ యారో ఎనేబుల్ అయినప్పుడు క్లిక్ చేసి హోల్డ్ చేసి ఎక్స్టెండ్ చేసుకోవచ్చు లేదా ట్రిమ్ అనేది చేసుకోవచ్చు. అంటే క్లిప్ డ్యూరేషన్ని పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. నెక్స్ట్ కేస్ రేజర్ టూల్ ఉంటుంది. రేజర్ టూల్ని సెలెక్ట్ చేసుకొని క్లిప్ని మిడిల్లో డిలీట్ చేయాలి. అంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు డిలీట్ చేయాలి. సో ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి? ఇక్కడ నుంచి స్టార్ట్ చేయాలి. నా ప్లే హెడ్ బార్తో నేను రిఫరెన్స్ సెట్ చేసుకుంటున్నా. ఫ్రేమ్ చూసుకొని ఇక్కడ ఒక కట్ పెడతాను రేజర్ టూల్తో. దెన్ ఇక్కడ వరకు వచ్చి ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటే ఇప్పుడు ఈ పోర్షన్ సెలెక్ట్ అయిపోతుంది. డిలీట్ ప్రెస్ చేస్తే క్లిప్ ఒకటి డిలీట్ అయిపోతుంది. ఇప్పుడు ఈ గ్యాప్ ఉంటుంది. ఈ గ్యాప్ని క్లోజ్ చేయాలి అంటే మౌస్ తోటి సెలెక్ట్ చేసుకొని డ్రాగ్ చేస్తాం. ఓకే, లేదు ఈ స్పేస్ని సెలెక్ట్ చేసుకొని బ్యాక్ స్పేస్ ఎంటర్ చేస్తే మీకు గ్యాప్ అనేది క్లోజ్ అయిపోతుంది. లేదా రైట్ క్లిక్ చేస్తే రిపిల్ డిలీట్ అని ఉంటుంది, క్లిక్ చేస్తే క్లోజ్ అయిపోతుంది. లేదు మీరు క్లిప్ ఒకసారి గ్యాప్ ఒకసారి డిలీట్ చేయొద్దు, మొత్తం ఒకేసారి డిలీట్ చేద్దాం అనుకుంటున్నారు అంటే క్లిప్ని సెలెక్ట్ చేసుకొని షిఫ్ట్ అండ్ డిలీట్ ప్రెస్ చేస్తే క్లిప్ డిలీట్ అయిపోతుంది అండ్ గ్యాప్ కూడా క్లోజ్ అయిపోతుంది.